హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనమాట. ఆర్సీఎఫ్ఎల్కి సంబంధించి ఒక 188 ఆపరేటర్ కెమికల్ ట్రైనీస్ ఏదైతే ఉన్నో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 11th ఏప్రిల్ 2026 అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 27th ఏప్రిల్ 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఈ యొక్క ఐబీపీఎస్ గతంలో మీకు అకౌంట్ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి తప్పనిసరిగా అయితే అందరు కూడా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం 6 స్టెప్స్లో ఈజీగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకు వచ్చేస్తే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేము, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేము యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని, ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్, మన అలర్ట్స్, అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సెకండ్ స్టెప్లో ఇక్కడ మనకి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. మొదట ఏంటంటే అక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఓటీపీ వస్తుంది, అది వెరిఫై చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద కూడా క్లిక్ చేసి ఇంకొక ఓటీపీ సెపరేట్గా వస్తుంది ఈమెయిల్ ఐడికి. ఈ రెండు కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలౌట్ అయింది అనమాట. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. అయితే మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్కి వస్తుంది అనమాట. తర్వాత వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.
అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మేట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం యొక్క థర్డ్ స్టెప్లో ఏంటంటే మొదటి కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అదనమాట. ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. అందుకని ఇక్కడ మాకు కింద ఒక నోట్ కూడా ఇచ్చారనమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక ఈ యొక్క 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీనికి అప్లై చేస్తామంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఈ యొక్క లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎవరైతే కనుక హిందూ అని పెట్టుకున్నారో వాళ్ళైతే నో పెట్టాలి, మిగతా వాళ్ళైతే ఎస్ పెట్టుకుంటే వాళ్ళకైతే మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ హిందూ పెడితే నో పెట్టాలి, ఇంకా అదర్స్ పడితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకోండి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా మీ డిపెండెంట్ ఆఫ్ ఆ యొక్క సర్వీస్ మెన్ కిల్డ్ ఆర్ డిజబుల్డ్ ఇన్ యాక్షన్, ఎవరైతే ఆ యొక్క సర్వీస్లో ఉన్నప్పుడు ఆ యొక్క వాళ్ళు కిల్ అయ్యి ఆ యొక్క వాళ్ళ మీద డిపెండెంట్ అయినటువంటి ఆ యొక్క ఎవరైనా ఉంటే కనుక ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అప్లై చేస్తాను, వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా నో అయితే పెట్టుకోవాలి. ఇది మన ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. సో కిందకి వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డూ యూ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, మీరు కనుక ఈ యొక్క మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ ఇదైతే ఎస్ పెట్టుకోవాలి తప్పనిసరిగా. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి, అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అయితే మనం 2 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ ముంబై అలాగే ఇంకోటి నాగపూర్ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మరాఠీలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, మొదట డే మంత్ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 30 years అనమాట. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 35, ఓబీసీ వాళ్ళకి సంబంధించి 33 years వరకు వాళ్ళు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా చూసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. 1st February 2026 మీ ఇక్కడ ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. అయితే కనుక వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే మనకి ఈ కాలమ్స్ అని అవసరమైతే లేదనమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్గా, జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ 2 కూడా మనం మెన్షన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కరస్పాండెన్స్ అడ్రస్ కోసం అయితే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, అలాగే తాలూకా, జిల్లా, స్టేట్, మీ యొక్క అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ని అంటే మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ బ్రాంచ్ నేమ్, అది మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ అనమాట 2 times మెన్షన్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తే దాంట్లో MICR కోడ్ కూడా ఉంటుంది, ఇక ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అలాగే మనకి ఫిమేల్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళవరకు ఫీజు లేదు. అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు అనమాట. మేల్ క్యాండిడేట్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రం ఒక 700 rupees అయితే మనం పే అయితే చేసుకోవాలి. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాలం మిస్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫీజు పే చేసిన తర్వాత ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దానికోసం ఏంటంటే GST ఇన్వాయిస్ కోసం ఏ అడ్రస్ ఇస్తారనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. 2 options వస్తాయి, పర్మనెంట్ అడ్రస్ అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st February 2026 అనమాట. సో ఈ డేట్కి అయితే మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట.
ప్లస్ దానికి సంబంధించినటువంటి పాసింగ్కి సంబంధించినటువంటి ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉండాలి. అంటే మార్క్ షీట్ కానీ లేకపోతే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటే మీకు దగ్గర సరిపోతుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ వేకెన్సీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్, అంటే 3 ఇయర్స్లో ఏదో ఒక ఇయర్లో మీరు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ కెమిస్ట్రీ చేసి, అలాగే ఎన్సీవీటీ నుంచి ఒక కెమికల్ ప్లాంట్ అటెండర్ ఆపరేటర్ ఏఓసిపి అని ఒక ట్రేడ్ ఉంటుంది, అది చేసిన వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీ ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ చదువుకొని ఏఓసిపి నుంచి ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ కింద మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే పర్సంటేజ్ అనేది ఈ యొక్క బీఎస్సీలో 55% అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక 50% అనేది మనకి సరిపోతుంది అనమాట. ఇది అనేది మనకి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో 3 ఇయర్స్ డిప్లొమా చేస్తుంటే రెగ్యులర్ ఫుల్ టైం చదువుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే కనుక 1 ఇయర్ అప్రెంటిస్ అయితే చేసి ఉండాలన్నమాట ఆ యొక్క డిప్లొమా అయిన తర్వాత. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఒక సెకండ్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో చదువుకొని లేటరల్ ఎంట్రీ చేస్తారు, కొంతమంది డిప్లొమాలోకి వెళ్తారంటే సెకండ్ ఇయర్ లేకపోతే ఆ యొక్క 3rd సెమిస్టర్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అవుతారనమాట. వాళ్ళు ఎవరైతే చేసి ఉన్నారో కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో డిప్లొమా చేసి 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసి ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా 3rd క్రైటీరియాకి సంబంధించి మనకి 4 ఇయర్స్ ఆ యొక్క డిప్లొమా ఏదైతే ఉందో ఫుల్ టైం రెగ్యులర్ ఆ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో చేసిన వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్స్తో పాటు మనకి 4 ఇయర్స్ ఆ యొక్క డైరెక్ట్ రెగ్యులర్ ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇలాగ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటోసరికి మనకి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి డిప్లొమా అనమాట. వాళ్ళందరూ అంటే 3 ఇయర్స్ డిప్లొమా 4 ఇయర్స్ డిప్లొమా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రైట్ ఫ్రమ్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటాయో ఇక్కడ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇక ఏఓసిపి ట్రేడ్లో కానీ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. ఇక్కడైతే క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీరు డే మంత్ ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత డే అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది 10th క్లాస్కి మెన్షన్ అయితే చేసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ మీరు సైన్స్ గ్రూప్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మీకు కనుక 10th తర్వాత మీరు డిప్లొమా చేసుకుని డైరెక్ట్గా ఈ 2 ఎంటర్ చేయకుండా డిప్లొమాకి వెళ్ళిపోయి ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ చేసి లేటరల్ ఎంట్రీ అలాంటివి చేస్తుంటే డిప్లొమా అప్పుడు వాళ్ళు మాత్రం ఇక్కడ సైన్స్ గ్రూప్లో చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మెన్షన్ అయితే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు పాస్ ఇయర్ ఇంటర్మీడియట్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సెంటేజ్ అనేది ఇందాక ఆల్రెడీ మనం చెప్పామన్నమాట. ఏంటంటే 55% ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 50% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనమాట. అదేంటంటే ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క బీఎస్సీ కెమిస్ట్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించి ఆ యొక్క పర్సెంటేజ్ అనమాట. సో 10th క్లాస్ వాటికి సంబంధించి పర్సెంటేజ్తో మనకి ఎటువంటి పని లేదు. ఏదైతే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో ఈ పోస్ట్కి సంబంధించి దానికి మాత్రం ఆ పర్సెంట్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో మీరు కానీ డిప్లొమా అయితే డిప్లొమా అనేది డైరెక్ట్గా ఇక్కడ ఫుల్ టైమ్ రెగ్యులర్ 3 ఇయర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఉంది. అలాగే డైరెక్ట్ అడ్మిషన్ టు సెకండ్ లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు కదా కెమికల్ ఇంజనీర్, వాళ్ళకి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొంతమంది 4 ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా చేస్తారనమాట శాండ్విచ్ ప్యాటర్న్లో, వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే 8th సెమిస్టర్ అలాగే 7th సెమిస్టర్ శాండ్విచ్ ప్యాటర్న్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేదా డైరెక్ట్గా మీరు ఇదైతే కనుక ఇక్కడ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ డైరెక్ట్గా ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేశారో అంటే ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి తప్పనిసరిగా అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే బీఎస్సీ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, పాసింగ్ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకొక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేయాలి. కిందకి వచ్చేయాలన్నమాట. డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఈ యొక్క బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
తప్పనిసరిగా ఏఓసిపి ట్రేడ్లో ఎన్సివిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. అటెండర్ ఆపరేటర్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది అనే డేట్స్ అనేది మెన్షన్ అయితే చేయాలి. సో ఏంటంటే మీరు ఆ యొక్క బీఎస్సీ వాళ్ళు తప్పనిసరిగా ఏఓసిపి ట్రేడ్లో ఆ యొక్క ఎన్సివిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ పెట్టాలి. అలాగే చూసుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అది ఎన్సివిటీ యొక్క ట్రేడ్కి సంబంధించినటువంటి వొకేషనల్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఎంతవరకు పూర్తి చేశారనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడాను కొంతమంది ఏంటంటే డిప్లొమా తర్వాత ఈ యొక్క అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సెకండ్ ఆప్షన్ కింద వాళ్ళు ఇది ఎస్ పెట్టి ఆ యొక్క అప్రెంటిస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇక్కడ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారు, వాళ్ళు ఎస్ పెట్టుకొని మిగతా వాళ్ళు నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీకుంటే ఎస్ పెట్టుకోవాలి. అలాగే చూసుకుంటే మీకు ప్లస్ ఈ యొక్క ఆర్సీఎఫ్ఎల్కి ఏదైనా వేరే పొజిషన్స్కి మీరు అప్లై చేస్తుంటే ఎస్ పెట్టాలి, పెడితే అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా చూసుకుంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్లు. మీరు కనుక సెలెక్ట్ అయితే ఆ యొక్క షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, దానికి ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ అడుగుతున్నారనమాట. సో జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు. ఉంటే కనుక మెన్షన్ చేయాలి ఎస్ పెడితే కనుక. ఇంకా కూడా ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ ఎస్ట్రడిక్షన్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. మీరు ఏదైనా జాబ్లో కానీ ఎక్కడన్నా కనుక మీ మీద ఏదైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జరిగినాయి అడుగుతున్నారు, జనరల్గా ఎవరికి ఉండో నో పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ యూ ప్రజెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్, మీరే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో ఏదైనా వర్క్ పిఎస్సిస్లో కానీ సెమీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎక్కడన్నా మీరు చేస్తూ ఉంటే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట మీ యొక్క ఎంప్లాయర్ నుంచి. చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వేసి పెట్టుకొని ఒక ఎన్ఓసి అని సబ్మిట్ అయితే చేయాలి, నో పెడితే మీకు అవసరమైతే లేదనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదనమాట, ఎందుకంటే ఇవి ట్రైనీ పొజిషన్స్ కాబట్టి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఆ కంపెనీ నేమ్, ఆ డిజిగ్నేషన్, ఆ యొక్క డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, ఇంకా కూడా డ్యూటీస్ ఏంటని మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ తప్పనిసరిగా అందరికీ వస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు. హిందీ, తెలుగు ఏదైతే అదనమాట మెన్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. హిందీ కూడా వస్తే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్గా ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మన 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తే మీరు ఆ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంకా డిగ్రీ మీద కనుక మీరు అప్లై చేస్తుంటే బీఎస్సీ మీద దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్, సర్టిఫికేట్, లేదంటే డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్, అలాగే మన కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ను సర్టిఫికేట్ అనమాట. దాంతోపాటు ఎన్సివిటీ ఏఓసిపి ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేస్తే అది, అలాగే ఇంకా మీరు సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే కనుక డిగ్రీ డిప్లొమా వాళ్ళు దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది అనమాట, అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డిక్లరేషన్ ఇచ్చారు, రియనల్లీ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. యొక్క థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి మీరు ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అనమాట. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ అని రాసి కింద సైన్ చేసి ఇదైతే మీరు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే. ప్లస్ ఇక్కడైతే ఫీజు అనమాట, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎక్స్ సర్వీస్ వీళ్ళపరికి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకి మేల్లో కూడాను యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 826 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట, మల్టిపుల్ ఆప్షన్స్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్స్ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.
ప్లస్ నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మనకి టైం అయితే ఉన్నది 12th May 2026 లోపల మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అలాగే ఫీజు ఉన్న వాళ్ళైతే ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట.